లాస్ట్ సెషన్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వర్కింగ్ ఆఫ్ బ్యాటరీ అవి తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనము హోమ్స్లో లిమిటేషన్స్ ఆఫ్ హోమ్స్లో ఇంకా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? హోమ్స్లోని మనము డిస్క్రైబ్ చేయడం కన్నా యాక్టివిటీ రూపంలో తెలుసుకుంటే మనకి ఇంకా చక్కగా గుర్తుంటుంది. మరి ఏంటి యాక్టివిటీ, ఎలా చూద్దాము అని అంటే హోమ్స్లోని యాక్టివిటీ రూపంలో తెలుసుకోవాలి. యాక్టివిటీ కావాలి అంటే ఫస్ట్ మనకి ఎయిమ్ తెలియాలి కదా. మరి హోమ్స్లోని దేనికి యూజ్ చేస్తారు అంటే టు ఫైండ్ ద రిలేషన్ between I and V. I అంటే ఏంటి? కరెంట్. వెరీ గుడ్. మరి V అంటే? వెరీ గుడ్, పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఈ రెండిటికి మధ్యలో ఉన్న రిలేషన్ని తెలుసుకోవడానికి హోమ్స్లోని యూజ్ చేద్దాం. దీంట్లో మనకి మెటీరియల్స్ కావాలి, అవునా? ఏమేం మెటీరియల్స్ కావాలి? బ్యాటరీస్. బ్యాటరీ అంటే సెల్. ఎన్ని సెల్స్? 4 సెల్స్ తీసుకుందాము. ఒక్కొక్క సెల్కి 1.5 వోల్ట్స్ ఉంది. మనకి 1.5 వోల్ట్స్ వోల్టేజ్ ఉంది. ఓకేనా? ఒక ఐరన్ స్పోక్ తీసుకుందాము. ఒక ఐరన్ స్పోక్. కాపర్ వైర్. కాపర్ వైర్ ఎందుకు? స్విచ్, యామ్మీటర్, వోల్ట్ మీటర్, దాంతోపాటు ఎల్ఈడి కూడా తీసుకున్నాం మనం. ప్రొసీజర్లో ఏంటి అంటే ఈ అన్ని ఆపరేటర్స్ని మనం ఎలా అటాచ్ చేస్తాము? అన్ని ఆపరేటర్స్ని మనము ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కదా. మరి మనం ఎలా చేసుకుంటాము అంటే ఐరన్ స్పోక్ తీసుకో. ఫస్ట్ ఐరన్ స్పోక్ తీసుకున్నావు కదా, ఈ ఐరన్ స్పోక్ని ఫస్ట్ ఒక్కటే సెల్కి అటాచ్ చేయి. ఒక్క సెల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత మనకి? 1.5 వోల్ట్స్. స్విచ్, యామ్మీటర్. ఓకేనా? ఈ ఎంటైర్ సిస్టమ్ని వోల్ట్ మీటర్కి కూడా అరేంజ్ చేసాం మనం. ఫస్ట్ ఒకటే సెల్ తీసుకున్నాం. ఓకేనా? మనం ఇప్పుడు అబ్జర్వేషన్స్ రాసుకుందాము. అబ్జర్వేషన్లో మనకు టేబుల్ V/I. ఓకేనా? V ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. 1.5 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నాం. 1.5 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుంటే అజ్యూమ్, జస్ట్ ఒక అజప్షన్, అచ్చా మనకి ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుంటే ఇంత కరెంట్ వస్తుంది. ఓకేనా? 1.5 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు 3 ఓమ్స్ కరెంట్ వచ్చింది మనకి. 3 యాంపియర్స్ కరెంట్ వచ్చింది. ఓకేనా? V/I 1.5/3 ఎంత వస్తుంది? 0.5 వస్తుందా? 0.5 వస్తుందా? దాని తర్వాత 2 అటాచ్ చేసాం. 2 అటాచ్ చేసినాం మనం. 2 సెల్స్ అటాచ్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ డబల్ అయిందా? అంటే 3 అయింది. 1.5 1.5 3 అయింది. ఇది కూడా డబల్ అవుతుంది కదా, అంటే 6 యాంపియర్స్. 3/6 ఇది కూడా 0.5 అవుతుంది కదా. ఇంకొకటి అటాచ్ చేసాం మనం. ఇంకో సెల్ అటాచ్ చేస్తే 4.5 అంటే 9 యాంపియర్స్. 4.5/9 ఇది కూడా 0.5 అయిందా. ఎట్ లాస్ట్లో మనము 4 సెల్స్ అటాచ్ చేసాం. అప్పుడు 12 యాంపియర్స్ కరెంట్. 6/12 0.5. చూడు, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వోల్టేజ్ పెరిగింది ఫస్ట్ కేస్ నుంచి లాస్ట్ కేస్కి. కరెంటు పెరిగింది ఫస్ట్ కేస్ నుంచి లాస్ట్ కేస్కి. కానీ V/I వాల్యూ చూడు, అన్నీ సేమ్ ఉన్నాయి. అంటే
వి బై ఐ వాల్యూ అనేది కాన్స్టాంట్ వాల్యూ వచ్చింది మనకి. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతుంది అని అంటే కరెంటు పెరుగుతుంది. అవునా? పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగిందంటే కరెంటు కూడా పెరిగింది. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ వేసుకొని ఇంకా బాగా చూసుకుందాం ఒకసారి. నేను గ్రాఫ్ వేస్తున్నా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో నేను పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నాను, వై యాక్సిస్లో నేను కరెంట్ తీసుకున్నాను. ఓకేనా? వాల్యూస్ 0, 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ నేను 3 టేబుల్ 3, 6, 9, 12, 15. ఓకేనా? అయితే 1.5 volts వోల్టేజ్ దగ్గర 3 amperes కరెంట్. 1.5 volts దగ్గర 3 amperes కరెంట్. 3 దగ్గర 6, 3, 6. 4.5 దగ్గర 9, 4.5 దగ్గర 9, 6 దగ్గర 12, 6 దగ్గర 12. ఓకేనా? ఇప్పుడు చూడు, దీన్ని మనం ఒక లైన్ వేసుకున్నాం అనుకో, లీనియర్గా వచ్చిందా? స్ట్రేట్ లైన్ వచ్చిందా? అంటే ఇక్కడ ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కరెంట్ కూడా కాన్స్టాంట్గా ఇంక్రీజ్ అవుతుంది. అవునా? ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇది ఐరన్ స్పోక్తో తీసుకున్నాం. ఎల్ఈడి బల్బ్స్ తీసుకో నువ్వు. ఎల్ఈడి బల్బ్స్ తీసుకొని గ్రాఫ్ ప్లాట్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్కి ఐకి గ్రాఫ్ ఇలా వస్తుంది. ఎందు గురించి అలా వస్తుంది? ఇప్పుడు జనరల్గా అన్ని ఎల్ఈడి బల్బ్సే వాడుతున్నాం మనం. ఎల్ఈడి కాకుండా వేరే ఎవరైనా వాడుతున్నారా? వాడట్లేదు. ఎందుకు వాడట్లేరు? తక్కువ కరెంట్ కాలుతుంది. అవునా? చూడనా, పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతుంది అంటే దాని వర్క్ పెరుగుతుంది, అక్కడ అది చేసే వర్క్ పెరుగుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతుంది. కానీ కరెంట్ పెరిగిందా? పెరగలే. ఒక ఎక్స్టెంట్ వరకు పెరగదు. ఒక ఎక్స్టెంట్ తర్వాత కరెంట్ పెరుగుతుంది. పెరిగి మళ్ళీ అది కాన్స్టెంట్ లెవెల్లోనే ఉంటుంది, ఇంకా పెరగదు. కానీ అదే ఐరన్ స్పోక్తో చూసుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగినా కొద్దీ కరెంట్ పెరుగుతానే ఉంటుంది మనకు అక్కడ. అర్థమైందా? అందుకని ఇది రిలేషన్షిప్. అప్పుడు వి బై ఐ వాల్యూ కాన్స్టాంట్ కదా, అంటే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. వి పెరుగుతుంది, ఐ పెరుగుతుంది. వి బై ఐ వాల్యూ కాన్స్టాంట్. మనకు కాన్స్టాంట్ వాల్యూ వేసుకోవాలి కదా. కాన్స్టాంట్ని మనం ఆర్ అనుకుందాం. ఇది రెసిస్టెన్స్ అంటాం. ఏమంటాం? రెసిస్టెన్స్ అంటాం మనం దీన్ని. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇది 0.5 వరకే దాని కెపాసిటీ. 0.5 దాటింది అంటే దాని కెపాసిటీ కాదు, అంటే అంతవరకే అది ఎలక్ట్రాన్స్ని బేర్ చేయగలదు. రెసిస్టెన్స్ అంటే ఏంటి? అపోజింగ్ నేచర్. అది ఎలక్ట్రాన్స్ని ఆపేస్తుంది. ఎలక్ట్రాన్స్ ఆపేస్తే దాని తర్వాత ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉండదు. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాజ్ ఆపోజిడ్. ఆ ప్రాపర్టీనే మనం రెసిస్టెన్స్ అని అంటున్నాము. ఓకేనా? ఇదేంటి మనకి? హోమ్స్ లా. ఓకే, ఇప్పుడు చూడు, కాన్స్టాంట్ V ఈజ్ ఈక్వల్ టు IR ఆర్ I ఈజ్ ఈక్వల్ టు V బై R ఆర్ R ఈజ్ ఈక్వల్ టు V బై I. ఈ 3 కేసెస్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా? మనకు యూనిట్స్ కూడా కావాలి. యూనిట్స్ కూడా ఇంపార్టెంటే కదా. యూనిట్స్ చూసుకున్నట్టయితే R ఈజ్ ఈక్వల్ టు V బై I. V బై I. ఓకే, అంటే వోల్ట్ బై యాంపియర్. అవునా? దీన్ని హోమ్స్ అని అంటాం మనం. సింబల్ వచ్చేసి ఇది రెసిస్టెన్స్. ఓకేనా? హోమ్స్. అండ్ హోమ్స్లో కాబట్టి హోమ్స్ అనే సైంటిస్ట్ పేరు మీదనే ఈ సింబల్ కూడా ఇవ్వడం ఈ యూనిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. హోమ్స్ అనేవి యూనిట్స్ అండ్ సింబల్ ఇది. ఓకేనా?
ఇప్పుడు నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ హోమ్స్లో చూసుకుందాం. అంటే నేను తీసుకున్నది ఇప్పుడు అన్నిటికీ వర్తిస్తుందా? మరి మనం ఐరన్ స్పోక్తో తీసుకుంటే మనకు లీనియర్గా వచ్చింది. మరి వేరే వాటికి వచ్చిందా? ఎల్ఈడికి వచ్చిందా లీనియర్గా? రాలేదు. ఎందుకు రాలేదు? ఏంటి అసలు హోమ్స్లో లిమిటేషన్స్ ఏంటి అంటే గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరల్గా మెటల్స్, అవునా? మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనకి, అవును కదా? వీటికి హోమ్స్లో అప్లికేబుల్ అవుతుంది, వాటికి హోమ్స్లో అప్లికేబుల్ అవుతుంది. మరి నాన్ మెటల్స్ ఉన్నాయి, గ్యాసియస్ ఐటమ్స్, సెమీ కండక్టర్స్ ఉన్నాయి, ఇన్సులేటర్స్ ఉన్నాయి. మరి వీటికి హోమ్స్లో అప్లికేబుల్ అవుతుందా? అవుతుందా? హోమ్స్లో అప్లికేబుల్ అవ్వాలి అని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ పెరిగినా కొద్దీ కరెంట్ వాల్యూ కూడా పెరగాలి, అవునా? అప్పుడు పెరుగుతుందా? ఇందులో పెరగదు కదా, పెరగదు. ఎందుకంటే మెటల్స్ మాత్రమే గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఎలక్ట్రిసిటీని మనం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు వాటిలో పెరుగుతుంది. వాటిలో మనం గ్రాఫ్ వేసుకుంటే ప్రతి ఒక్క దానికి కాపర్ కానీ ఐరన్ కానీ స్టీల్ కానీ అన్నిటికీ లీనియర్ గ్రాఫే వస్తుంది. మనం ఎప్పుడైతే నాన్ మెటల్స్ సెమీ కండక్టర్స్ ఇవి తీసుకుంటామో వీటికి లీనియర్ గ్రాఫ్స్ రాదు, నాన్ లీనియర్ గ్రాఫ్ వస్తుంది. ఎందుకు అనంటే వీటికి అప్లికేబుల్ అవ్వదు కాబట్టి, ఇవి బ్యాడ్ కండక్టర్స్ కాబట్టి వీటికి అప్లికేబుల్ అవ్వదు కాబట్టి దీనికి నాన్ లీనియర్ వస్తుంది, ఓకేనా? దీంట్లో ఏమవుతుంది అనంటే ఇప్పుడు లాటిస్ ఫార్మేషన్ ఉంది మనకి. అంటే ఏంటి? ఒక కండక్టర్లో పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఇలా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ వచ్చి కొలిజన్ జరుగుతుంది. ఈ కొలిజన్స్ అనేవి ఆగిపోతాయి, ఆ కొలిజన్స్ జరగాయి. ఆ కొలిజన్స్ జరగకపోవడం వలన ఇవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లాగా చేంజ్ అయ్యాయి, ఓకేనా? రెసిస్టెన్స్ అంటే ఏంటి? అపోజింగ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకేనా? రెసిస్టెన్స్ అంటే అపోజింగ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. రెసిస్టార్స్ విచ్ ఆపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మెటీరియల్స్, ఇప్పుడు నేను నిన్ను ఆపేస్తున్నా, నేను ఆపే పద్ధతిని రెసిస్టెన్స్ అంటారు, నన్ను రెసిస్టార్ అంటారు, ఓకేనా? మనం ఒక సాకెట్లో ఛార్జింగ్ పెడుతున్నాం ఫోన్, నువ్వు సాకెట్ అడాప్టర్ తీసుకోకుండా డైరెక్ట్ వైర్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టు, ఫోన్ ఉంటుందా? పేలుతుంది. ఎందుకు అంటే కరెంట్ ఎక్కువ వచ్చేసింది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ వచ్చేసింది. అడాప్టర్ ఎందుకు పెడుతున్నావు నువ్వు? నీకు మినిమం కావాలి, లిమిటెడ్ నేచర్లో కావాలి, అవునా? అందు గురించి నువ్వు అడాప్టర్ పెట్టి కావాల్సినన్ని ఎలక్ట్రాన్స్ని మాత్రమే నువ్వు ఫోన్కి ఇస్తున్నావు. ఆ అడాప్టర్లో ఉండేది ఏంటి అని అంటే రెసిస్టార్. ఈ రెసిస్టార్ వలన రెసిస్టెన్స్ జరుగుతుంది, రెసిస్టెన్స్ జరగడం వలన ఫోన్కి కావాల్సినంత మాత్రమే వస్తుంది. అర్థమైందా? రైట్. సరే, ఇప్పుడు మనము ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ చూద్దాం, ఓకేనా? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి? మొత్తము 5 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి టెంపరేచర్, సెకండ్ వన్ నేచర్ ఆఫ్ మెటీరియల్, థర్డ్ వన్ లెంత్ ఆఫ్ కండక్టర్, fourth one area of cross section, fifth one impurities in conductor, ఓకేనా? అయితే ఇంప్యూరిటీస్ ఇన్ కండక్టర్ అనేది మీ ఇప్పుడు 10th క్లాస్కి కాదులే కానీ మనం ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న 4 ఫ్యాక్టర్స్ని అయితే చూసుకుందాం ఫస్ట్, ఓకేనా? టెంపరేచర్, మరి టెంపరేచర్ ఎక్కువైతే రెసిస్టెన్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది ఒకసారి చూద్దాం. టెంపరేచర్ అనుకో, బల్బు తీసుకుందాం ఒకటి, బల్బ్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్కి అటాచ్ చేసావు నువ్వు, బల్బ్ ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఆఫ్లో అంటే 0 degrees టెంపరేచర్, వేడిగా లేదు.
అప్పుడు రెసిస్టెన్స్ సపోజ్ 0.5 ఓమ్స్ ఉంది, ఓకేనా. బల్బు స్విచ్ ఆన్ చేసావు, ఇది టైం 0 సెకండ్స్. 2 సెకండ్స్ తర్వాత టెంపరేచర్ 5 degrees అయింది, రెసిస్టెన్స్ 0.9 ఓమ్స్ అయింది. 5 సెకండ్స్ తర్వాత టెంపరేచర్ 7 degrees అయింది, రెసిస్టెన్స్ 1.3 ఓమ్స్ అయింది. అంటే టెంపరేచర్ పెరుగుతుంది, మరి రెసిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సో టెంపరేచర్ డిపెండెంటే కదా రెసిస్టెన్స్ కూడా. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగాను, తక్కువ ఉన్నప్పుడు తక్కువగాను ఉంటుంది. అంటే ఏంటి టెంపరేచర్ పెరగడం అంటే ఏంటి? బల్బు బ్రైట్నెస్ పెరుగుతుంది, బల్బులో హీట్ పెరుగుతుంది. బల్బులో హీట్ పెరిగింది అని అంటే అందులో ఉన్న ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతుంది. అది సెకండ్కి ఇంకా ఎక్కువ స్పీడ్తో, సెకండ్కి ఇంకా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది వస్తుంది అన్నట్టు. సో టెంపరేచర్ పెరిగినా కొద్దీ మనకి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సెకండ్ వన్ ఏంటి మనకి? నేచర్ ఆఫ్ మెటీరియల్. నేచర్ ఆఫ్ మెటీరియల్, నేను ఒక ఐరన్ స్పోక్ తీసుకున్నాను, ఒక కాపర్ వైర్ తీసుకున్నాను, ఒకటి స్టీల్ తీసుకున్నా. ఐరన్ స్పోకు, కాపర్ వైర్, సిల్వర్ తీసుకుందాం. ఓకే, ఐరన్ స్పోకు, కాపర్ వైర్, సిల్వర్, ఈ 3 తీసుకున్నాను. ఈ 3 తీసుకున్నప్పుడు ఒక్కొక్క దానికి ఈ 3 కూడా నేను సేమ్ లెంత్, సేమ్ ఏరియాతో తీసుకున్నా. ఆ 3 కూడా సేమ్ లెంత్, సేమ్ ఏరియాతోనే తీసుకున్నా. అందులో నేను ఏం చేంజ్ చెయ్యలేదు, ఓకేనా. 3 సేమ్ ఉన్నాయి నీకు చూడ్డానికి, కానీ 3 డిఫరెంట్ మెటీరియల్స్. ఆ డిఫరెంట్ మెటీరియల్స్ని మనం రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడనా, ఐరన్కి హై రెసిస్టివిటీ ఉంటుంది. ఐరన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ. అది తొందరగా దానికి ఆపోజింగ్ నేచర్ చాలా ఎక్కువ, ఎలక్ట్రాన్స్ తొందరగా ఆపోజ్ చేసేస్తుంది. సిల్వర్కి చాలా తక్కువ రెసిస్టెన్స్, అదే కాపర్ వైర్కి అనుకోండి, కాపర్ వైర్కి మినిమం రెసిస్టెన్స్ ఉంటుంది. మినిమం రెసిస్టెన్స్ అంటే ఎంత కావాలో అంతనే ఉంటుంది. అందుకనే మనం ఇప్పుడు జనరల్గా తీసుకునేది కాపర్ వైర్సే కదా ఎక్కడైనా కానీ. ఎందుకంటే దానికి ఒక కాన్స్టాంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది, అంత ఎక్కువగా ఉండదు, అంత తక్కువగా కూడా ఉండదు, ఓకేనా. ఇప్పుడు మనకు బల్బ్స్లో టంగ్స్టన్ ఫిలామెంట్స్ తీసుకుంటాం, తెలుసా నీకు? బల్బులో టంగ్స్టన్ ఫిలామెంట్స్ తీసుకుంటాము. ఎందు గురించి అంటే ఇది ఒక కాన్స్టాంట్ వాల్యూ చూపిస్తుంది రెసిస్టెన్స్కి. అది సో నాన్న ఇప్పుడు 4th వన్ వచ్చేటప్పటికి 4th ఫ్యాక్టర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్లో నేను ఐరన్ స్పోకే తీసుకున్నాను. ఒకటి వచ్చేటప్పటికి 1 మీటర్ స్క్వేర్, ఇంకోటి వచ్చేటప్పటికి 5 మీటర్ స్క్వేర్ ఏరియా, ఓకేనా. సేమ్ సర్క్యూట్ని మనం అటాచ్ చేసుకుందాము, యామ్మీటరు, వోల్ట్ మీటరు అన్నీ పెట్టేసుకొని అటాచ్ చేసుకుందాం, ఓకేనా. 1 మీటర్ ఏరియా స్క్వేర్ ఉన్నప్పుడు నాకు 2 ఓమ్స్ వచ్చింది రెసిస్టెన్స్, నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. దెన్ దాని తర్వాత 1 మీటర్ ప్లేస్లో నేను 5 మీటర్ ఏరియా స్క్వేర్ ఉన్న ఐరన్ని పెట్టుకొని కూడా నేను రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా. అప్పుడు ఇంట్రెస్టింగ్గా రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? జనరల్గా పెరుగుతుంది అని అనుకుంటాం, ఎందుకంటే లెంత్ విషయంలో పెరిగింది, మనకు టెంపరేచర్ విషయంలో పెరిగింది, మెటీరియల్స్ చేంజ్ చేసినప్పుడు కూడా అది చేంజ్ అయింది. కానీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఏరియా పెరిగింది అని అంటే రెసిస్టెన్స్ తగ్గుతుంది, బికాజ్ అక్కడ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఆపోజ్ అవ్వాలి కదా. ఏరియా ఎక్కువ ఉంది, అక్కడ ఏరియా ఎక్కువ ఉంది అని అంటే ఆపోజింగ్ నేచర్ అనేది కొంచెం తగ్గుతుంది, అంటే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. నేను R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A అని రాసుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఒకటి R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, ఇంకోటి R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A. అప్పుడు నేను R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A అని రాసుకోవచ్చుగా. కానీ మనకి ఈ ప్రపోర్షనాలిటీ ఉండొద్దు కదా.
ప్రపోర్షనాలిటీ సింబల్ మనకు ఉండొద్దు, ఈక్వల్ టు సింబల్ రావాలి. అంటే మనం ఒక కాన్స్టాంట్ వాల్యూ వేసుకోవాలి అక్కడ, అవునా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, ఇది కాన్స్టాంట్ వాల్యూ. రో అంటే ఏంటి? రో అంటే రెసిస్టివిటీ అంటాము. రో అనేది రెసిస్టివిటీ, ఓకేనా? మనకి రెసిస్టెన్స్ యూనిట్స్ తెలుసు, హోమ్స్, ఓకేనా? మరి రెసిస్టివిటీ యూనిట్స్ కూడా తెలుసుకుందామా మనం? రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్. ఇది రెసిస్టివిటీ మ్యాథమెటికల్ ఫార్ములా. అంటే హోమ్ ఇంటూ మీటర్ స్క్వేర్ బై మీటర్, మీటర్ మీటర్ క్యాన్సల్, హోమ్ మీటర్ రెసిస్టివిటీ యొక్క యూనిట్, ఓకేనా? రెసిస్టివిటీ యొక్క యూనిట్ అన్నట్టు ఇది, ఓకేనా? అదే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీని కండక్టివిటీ అని అంటాం మనం, కండక్టివిటీ అంటాం. దాన్ని సిగ్మాతోని డినోట్ చేస్తాం, ఓకేనా? రెసిస్టివిటీ ఎక్కువ ఉందనుకో, ఆపోజిట్ ఎక్కువ ఉందనుకో, కండక్టివిటీ తక్కువ ఉంటుంది, అది గుడ్ కండక్టర్ కాదు. అదే రెసిస్టివిటీ తక్కువ ఉందనుకో, కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఓకేనా? సెమీ కండక్టర్స్ అనేవి మనకి డయోడ్స్లో యూజ్ చేస్తారు, సరేనా? అయితే ఇది ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకున్నది. అర్థమైంది కదా ఇక్కడ వరకు? మరి నేను క్వశ్చన్స్ అడిగానా? ఓకే కదా? సరే. హోమ్స్ లాలో రిలేషన్షిప్ దేనికి దేనికి తీసుకున్నాం మనం? ఒక గ్రాఫ్ వేసాం కదా ఇలా, ఐకి వికి రిలేషన్షిప్ తీసుకున్నాము. ఐ అంటే ఏంటి, వి అంటే ఏంటి? ఓకే. మరి లిమిటేషన్స్లో మనము హోమ్స్లో కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పాను కదా, ఏంటి అవి? హోమ్స్లో దేనికి వర్తిస్తుంది, దేనికి వర్తించదు, వేటికి రాదు హోమ్స్లో? ఓన్లీ వాటికి రాదు. దేనికి వస్తుంది హోమ్స్లో? మెటల్స్కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే వాటిలో ఏముంటుంది? గుడ్ కండక్టివిటీ ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి? 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటేంటి? టెంపరేచర్, నేచర్ ఆఫ్ మెటీరియల్, లెంగ్త్ ఆఫ్ కండక్టర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే. ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం? ఇంప్యూరిటీస్ యాక్చువల్లీ, అవునా? ఈ 4 ఫ్యాక్టర్స్లో మరి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ పెరిగింది. నేచర్ ఆఫ్ మెటీరియల్ అన్నిటికీ ఒకేలా ఉందా? రెసిస్టెన్స్ డిఫరెంట్గా ఉంటుందా? డిఫరెంట్గా ఉంటుంది. లెంత్ పెరిగింది అని అంటే రెసిస్టెన్స్ మరి లెంత్ పెరిగినప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తక్కువైంది. ఇదేంటి? రో. దీన్ని ఏమంటున్నాం మనం? రెసిస్టివిటీ. రెసిప్రోకల్ ఆఫ్ రో ఏంటి? కండక్టివిటీ. ఓకేనా? అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?